హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీకి సంబంధించిన మెథడాలజీ బిట్స్ అండి. అవి కూడా తెలుగు మెథడాలజీ బిట్స్. ప్రజెంట్ మనకు 5th నుండి ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో వచ్చేసి ర్యాపిడ్ రివిజన్గా అండి. అంటే ఇది వరకు ప్రీవియస్ పేపర్స్లో ఏ బిట్స్ వచ్చాయి అంటే ఎక్కువగా ఫోకస్ చేయడానికి చాయిస్ ఉన్న బిట్స్ ఏంది అని చెప్పేసి ఒక 15 బిట్స్ అనేవి గ్యాదర్ చేశాను. మ్యాక్సిమం అలాంటి టైప్ ఆఫ్ బిట్సే నెక్స్ట్ టెట్లో రావడానికి ఛాయిస్ ఉంటుంది. మీరు లాస్ట్గా ఈ వీడియో 15 to 20 minutes ఉంటుంది. జస్ట్ ఒక్క వీడియో చూసుకొని వెళ్ళండి. మొత్తం టాపిక్ అనేది రివిజన్ అయిపోతుంది. ఎక్కువగా ఏ ఏరియా నుండి బిట్టు పడుతుంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎక్కువగా ఫోకస్ చేసే బిట్స్ అనేవే ఇందులో తీసుకున్నాను. అంటే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్సే అండి, ఓన్గా క్రియేట్ చేసినవి అయితే ఏం కాదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. వీడియోలకు వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాణిలో అంతస్థాలను గుర్తించండి. ఓకే, ఇది వచ్చేసి వర్ణమాల అనే టాపిక్ నుండి పడింది. సో అందులో అచ్చులేంటి, హల్లులేంటి, ఉభయాక్షరాలేంటి, అల్ప ప్రాణాలేంటి, మహాప్రాణాలేంటి అని ఉంటాయి కదా. సో అక్కడ నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఇందులో నుండి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఒకటి ఇలా అంతస్తాలు ఏంటి అని అడగొచ్చు, లేదంటే అనునాసికాలు ఏంటి అని అడగొచ్చు, ఇదో టైపు. ఇంకొకటి ఏంటి అంటే ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాలను గుర్తించండి అని అడుగుతాడు, లేదంటే మహాప్రాణాలను గుర్తించండి అని అడుగుతాడు, లేదంటే ఒక పదం ఇచ్చేసి ఈ క్రింది వాటిలో ఈ పదంలో ఉన్న అక్షరం ఏంటి అని ఇస్తాడు. సో ఆ విధంగా బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో కంపల్సరీగా ఈ టాపిక్ నుండి బిట్ ఉంటుంది. సో ఈ బిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను. మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తాను. చూడండి, జస్ట్ ఇదొక్కటి చూసుకొని వెళ్ళండి, తప్పకుండా బిట్ అనేది పడుతుంది. ఏదో ఒక సెషన్లో మాత్రం దీని నుండి బిట్ ఫ్రేమ్ అవుతుంది. చూడండి, మనకు తెలిసిందే కదా, కచటతప అండ్ గజడదబ ఇవన్నీ కూడా అల్ప ప్రాణాలు అవుతాయి. నెక్స్ట్ ఒత్తి పలుకుతాం కదా, కచటతప గజడదబ అని చెప్పేసి, అవి మహాప్రాణాలు అవుతాయి. ఇన్యా, ఇని, అన, నా, మా అనేవి అనునాసికాలు అవుతాయి. మనకు అడిగింది అంతస్తాలే కదా, యా, రా, లావా అనేవి అంతస్తాలు అవుతాయి. ఓకే, ఊష్మాలేంటి అని కూడా ఇచ్చారు. సో ఈ ఊష్మాలేంటి అనేవి చూసుకోవాలి. ఓకే, ఇందులో నుండే బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. సో చూడండి, అంతస్తాలను గుర్తించండి అన్నాడు కదా, ఏమని చెప్పా, యా, రా, లా, వా అనేవి అంతస్తాలు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, లా ఉంది, అలా అయితే కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ యా, వా, చూడండి యా, వా అనేవి అంతస్తాలే కదా. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, శేష అవుతాయా, కాదు, గాత అవుతాయా, కాదు. ఓకే, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, వర్ణ సమన్వయ పద్ధతిగా కూడా పిలువబడే పద్ధతి ఏది? ఓకే, సో ఈ బిట్ వచ్చేసి మనకి ఎక్కడ టచ్ అవుతుంది అంటే LSRW ఉంది కదా, పద్ధతులు, పఠనా పద్ధతులు, బోధనా పద్ధతి అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, అందులో పఠనానికి సంబంధించింది. సో ఈ పఠనం నేను చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాను నా క్లాస్లో. ఒక్కసారి తెలుగు మెథడాలజీ క్లాసెస్ అనేవి ఒక 1 hour లేదంటే 1.5 hour కేటాయిస్తే మొత్తం క్లాసెస్ అయిపోతాయండి. సో ఒక్కసారి ఆ క్లాసెస్ చూసుకోండి. స్పీడ్ కొంచెం పెంచుకొని అయినా సరే ఆ వీడియోస్ చూడండి. సో మళ్ళీ మొత్తం కూడా మీకు రివిజన్ అయిపోతుంది. సో అందులో నేను క్లారిటీగా చెప్పాను పఠనంకి సంబంధించిన బోధనా పద్ధతులు ఏముంటాయి అని చెప్పేసి. సో దీంట్లో మనకు ఏమేమి ఉంటాయని చెప్పాను, స్వరోచ్చారణ పద్ధతి అని చెప్పాను. నెక్స్ట్ అక్షర పద్ధతి ఉంటుంది. సో ఈ అక్షర పద్ధతిలోనే మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాచీనాక్షర పద్ధతి అని, ఇంకోటి నవీనాక్షర పద్ధతి అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా పద పద్ధతి ఉంటుంది, వాక్య పద్ధతి, కథా పద్ధతి, పూర్ణ పద్ధతి, ఇవన్నీ పద్ధతులు ఉంటాయండి. సో దీంట్లో వర్ణ సమన్వయ పద్ధతి అని దేన్ని పిలుస్తారు అంటే ప్రాచీనాక్షర పద్ధతినే వర్ణ సమన్వయ పద్ధతి అని పిలుస్తారు. ఓకే, అంటే ఈ ప్రాచీనాక్షర పద్ధతి అనేది అక్షర పద్ధతిలో భాగం కదా, కాబట్టి ఇక్కడ అక్షర పద్ధతిని ఆన్సర్గా తీసుకుంటాం. సో ప్రాచీనాక్షర పద్ధతి అంటే ఏంటంటే అంటే అక్షరాలు ఉన్న వరుస క్రమంలోనే చెప్తారు అన్నట్టు. అంటే ఆ ఉంటే ఆనే, నెక్స్ట్ ఆ తర్వాత ఆ వస్తుంది, ఈ వస్తుంది, ఈ తర్వాత ఈ వస్తుంది అని కూడా చెప్పుకుంటూ వెళ్తారు. అదే నవీనాక్షర పద్ధతిలో ఏ విధంగా ఉంటుందంటే అక్షరం యొక్క పోలికను బట్టి చెప్తారు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఉంది, ఆ లాగానే ఇంకొకటి మనకి ఆ కనిపిస్తుంది. సో ఆని కలిపి చెప్తారు అన్నట్టు. అంటే ఫస్ట్ అదే పోలికతో ఉన్న అదే పోలికతో ఉన్న తా, ఇలాంటి వాటిని చెప్తారు. సో ఇది నవీనాక్షర పద్ధతి. ఓకే, సో ఇప్పుడు పద పద్ధతి కాదు కదా. పద పద్ధతి అంటే ఏంది, పదాలను ప్రాతిపదికగా తీసుకొని బోధించే పద్ధతి పద పద్ధతి. సో ఇది కాదు, దీన్ని వర్ణ సమన్వయ పద్ధతిగా పిలువం. నెక్స్ట్ వాక్య పద్ధతి అయితే కాదు కదా. వాక్య పద్ధతి అంటే ఏంటి, వాక్యాలను ఆధారంగా చేసుకొని ఒక సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యాలుగా తీసుకొని
వాటి ద్వారా బోధిస్తారు. ఓకే, కథా పద్ధతి కాదు, కథల ఆధారంగా బోధిస్తారు. ఓకే, సో ఇక్కడ వర్ణ సమన్వయ పద్ధతి అనేది అక్షర పద్ధతిలో భాగంగా ఉంటుంది. సో చూడండి, LSRW కంపల్సరీగా చూసుకోండి. అందులో నుండి బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదండి. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి పఠనానికి సంబంధించిందండి. చూడండి, పఠనం అంటే ఏంటి? చదవడం కదా. సో చదవడానికి సంబంధించింది. చూడండి, పఠనాంశం నుండి చదివే వాళ్ళు గ్రహించదలచిన విషయాలన్నింటినీ గ్రహించడం. ఓకే, ఒక పఠనాంశం ఉంది, దాని నుండి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఏదైతే గ్రహించాలనుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా గ్రహించడం అనేది ఏ పఠనం అని అడిగాడు. ఓకే, పఠనం అనేది 2 రకాలుగా ఉంటుందని తెలుసు, అంటే చదివే విధానాన్ని బట్టి, విషయాన్ని గ్రహించడాన్ని బట్టి. సో దాంట్లోనే మనం ఏమేమి చూస్తామంటే ప్రకాశ పఠనం అని చూస్తాము, అదేవిధంగా మౌన పఠనం అని చూస్తాము, అదేవిధంగా క్షుణ్ణ పఠనం అని చూస్తాము, అదేవిధంగా విస్తార పఠనం అని చూస్తామండి. ఓకే, మరి ప్రకాశ పఠనం అంటే ఏంది? ప్రకాశం అంటే గంభీరంగా చదవడం, అంటే లోపల చదువుకోకుండా బయటికి అందరికీ వినిపించేలాగా చదవడం. ఇప్పుడు నేను చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నాను అంటే అందరికీ వినబడుతుంది కదా. సో ఇలా అన్నట్టు. సో ఇలా బయటికి చదివితే అంటే మన వాగేంద్రియాలన్నీ కూడా కదులుతూ బయటికి చదివితే అది ప్రకాశ పఠనం అవుతుంది. ఓకే, మౌన పఠనం అంటే ఏంది? మౌనంగా, అంటే వాగేంద్రియాలు కదలకుండా జస్ట్ చూపుతో మాత్రమే చదివితే అది మౌన పఠనం అవుతుంది. ఓకే, క్షుణ్ణ పఠనం అంటే ఏంటంటే ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని కూలంకషంగా చదవడం అండి. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఆ విషయానికి సంబంధించిన సమాచారం అనేది మొత్తం కంప్లీట్గా చదవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాజ్యాంగం గురించే ఉందనుకోండి. సో రాజ్యాంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తే అలాంటి పఠనాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఓకే, అంటే ఒక విషయం గురించి లోతుగా అనాలిసిస్ చేయడం. అదే విస్తార పఠనం అంటే ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తానికండి, అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ బుక్స్ చదివి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం కోసం విస్తార పఠనం చేస్తారు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఏమన్నాడు? పఠనాంశం నుండి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు పఠనాంశం నుండి గ్రహించదలిచిన విషయాలన్నింటినీ గ్రహించడం. అంటే ఒక పఠనాంశం ఉంది, దాని నుండి ఏ విషయం అయితే గ్రహించాలనుకుంటున్నాడో అది మాత్రమే గ్రహిస్తున్నాడు, అంటే దానికి సంబంధించిన విషయంపైనే కూలంకషంగా అనాలిసిస్ చేస్తున్నాడు అని అర్థం. సో అది దేని కిందకి వస్తుంది? క్షుణ్ణ పఠనం కిందకి వస్తుంది. ఓకే, బాహ్య పఠనం గట్టిగా చదువుతున్నాడని ఇచ్చాడా? లేదు. విస్తార పఠనం కాదు. సో దీన్ని విస్తార పఠనం అనుకుంటారు, బట్ కాదు. విస్తార పఠనం అంటే ఏ విషయం అయితే గ్రహించాలనుకుంటున్నావు అదే గ్రహిస్తున్నాడని చెప్తున్నాడు, బట్ ఇక్కడ అలా ఉండదు కదా. విస్తార పఠనంలో ఆ విషయానికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రహిస్తాడు. సో విస్తార పఠనం కాదు, మౌన పఠనం కూడా కాదు కదా, కాదు. ఓకే, ఈ పఠనం గురించి కంపల్సరీగా బిట్టుబడుతుంది, చూసుకోండి. నెక్స్ట్ బిట్, నైపుణ్యాలను నేర్పడంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పక పాటించాలి. ఓకే, సో ఇప్పుడు భాషా నైపుణ్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో భాషా నైపుణ్యాలు అంటేనే ఏమేమి నేర్చుకుంటాం? ఫస్ట్ LSRW అంటాం, అంటే లిజనింగ్ అంటే వినడం కదా, అంటే శ్రవణం. సో శ్రవణం ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ S అంటే స్పీకింగ్, అంటే మాట్లాడడం. సో భాషణం ఉండాలి. నెక్స్ట్ R అంటే రీడింగ్, అంటే పఠనం కదా. సో పఠనం ఉండాలి. W అంటే రైటింగ్, లేఖనం ఉండాలి. ఓకే, LSRW. సో ఈ వరుస క్రమంలోనే ప్రతి ఉపాధ్యాయుడు నైపుణ్యాలను బోధిస్తాడు అండ్ విద్యార్థులు కూడా నేర్చుకోవడానికి చాయిస్ ఉంటుంది. సో LSRW. సో సెకండ్ వన్ అనేది ఆన్సర్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి బిట్ ఫ్రేమ్ అయింది, చూసుకోండి. రాజ్యాంగ అధికరణల నుంచి బిట్ అనేది ఒక్కోసారి ఫ్రేమ్ అవుతుంది, ఒక్కోసారి ఫ్రేమ్ అవ్వదు. సో ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. సో తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 345 అండి. ఓకే, ఈ 345 అధికరణ ద్వారా ప్రాంతీయ భాషలన్నింటినీ కూడా అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది అంటే రాజ్యాంగ అధికరణ ఏది అంటే 345. ఓకే, దీంట్లో ఇంకొన్ని ఉంటాయండి. 350 అని ఉంటుంది, 350A ఉంటుంది, అదేవిధంగా ఈ 348, 356, 342 అని ఉంటాయి. సో దాని గురించి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ బిట్, మౌన పఠనానికి సంబంధించి సరైనవి. ఓకే, ఇందాకే చెప్పా చూడండి, పఠనం పైన ఎన్ని బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. మౌన పఠనం అంటే ఏంది? సైలెంట్గా లోపలనే చదువుకోవడం, అంతే కదా. సో చూడండి, ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శ్రాంతిని తొలగిస్తుంది. చూడండి, మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది. సో ఒక టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లోపల చదువుకుంటే కంపల్సరీగా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను తెలుసుకోగలం. చూడండి, ఇక్కడ ఉచ్చారణ దోషాలు. ఉచ్చారణ అంటే ఏంటండి? మాట్లాడడం. సో మాట్లాడుతున్నాము అంటే అది మౌన పఠనం ఎందుకు అవుతుందండి?
చెప్పండి. ఉచ్చారణ దోషాలు తెలుసుకోవాలి, మాట్లాడడంలో దోషాలు తెలుసుకోవాలి అంటే మనం బయటికి మాట్లాడాలి. సో మౌన పఠనంలో బయటికి మాట్లాడడం కదా, సో ఇది తీసేస్తాం. ఓకే, దీనినే గంభీర పఠనం అంటారు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఓకే, మౌన పఠనాన్నే మనసులో చదువుకోవడం, అదేవిధంగా గంభీర పఠనం అని కూడా పిలుస్తారు. ఓకే, గంభీర పఠనం అంటే అది ప్రకాశ పఠనం అని అనుకోవద్దు. గంభీర పఠనానికే మరో పేరు ఏంటి అంటే మౌన పఠనం. ఓకే, నెక్స్ట్ తరగతిలోని విద్యార్థులందరి పఠనాశక్తిని ఏకకాలంలో పరీక్షించగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. సో ఆ ఈ మూడే కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, కంపల్సరీ LSRW చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ బిట్, విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఓకే, విషయ ప్రణాళిక అంటే ఏంటండి? సిలబస్ కదా. సో ఈ సిలబస్ తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి అని అడిగాడు. నేను ప్రణాళికలు టాపిక్లో ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్తో సహా చెప్పాను, ఒక్కసారి వీడియో చూసుకోండి. ఎందుకంటే తప్పకుండా బిట్టుపడే ఏరియాలో మనకి ఈ ప్రణాళికలు అనే టాపిక్ ఉంటుంది. సో కంపల్సరీ చూసుకోండి. సో ఇక్కడ సిలబస్ నుంచి పడింది. ఇందులో కూడా ఎక్కువగా సంస్థాగత ప్రణాళిక అండ్ కరికులం అండి, విద్యా ప్రణాళిక మోస్ట్లీ వీటిపైనే బిట్టు ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. సో చూడండి, విషయ ప్రణాళికని ఎవరు రెడీ చేస్తారండి? సెంట్రల్లో అయితే NCERT రెడీ చేస్తుంది, అదే రాష్ట్రాల్లో అయితే SCERT వారు రెడీ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సామాజిక అవసరాలు దృక్పథాలు ఒక సిలబస్ని రెడీ చేయడంలో సామాజిక అవసరాలు దృక్పథాలు కంపల్సరీ దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ పాఠశాల గత చరిత్ర ప్రస్తుత లక్ష్యాలు. చూడండి, పాఠశాల గత చరిత్ర గురించి మాట్లాడేది సంస్థాగత ప్రణాళికలో మాట్లాడతాం. ఓకే, సో ఇది కాదు. నెక్స్ట్ విద్యా గమ్యాలు ఉద్దేశాలు. విద్యా గమ్యాలు ఉద్దేశాలు కంపల్సరీగా ఏ ప్రణాళిక రెడీ చేసినా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కరెక్టే. నెక్స్ట్ భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ. సో ఆర్థిక వనరుల సమీకరణ, వనరులు అనేవి కనబడ్డాయి అంటే అది సంస్థాగత ప్రణాళికే అవుతుంది. నేను ఇది షార్ట్కట్ పాయింట్గా కూడా చెప్పాను. ఓకే, సో మనకు కరెక్ట్ అయినవి ఏంటి? ఈ మాత్రమే. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ TLM గురించి పడింది. సో TLM యొక్క ప్రయోజనాలు ఏంటి అని అడిగాడు. సో ఇదైతే ఈజీగా తెలుసు కదండి, జనరల్ బిట్ ఈజీగా పెట్టేయచ్చు. సో దీనికి అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు. చూడండి, బోధన అభ్యసన పరికరాలు అంటే TLM అనేది పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు. కరెక్టే కదండి, ఒక పాఠానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా TLMని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. చూడండి, అవధానం అంటే ఏంటి? ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అనేది పిల్లల్లో దెబ్బతినకుండా ఇది కాపాడవచ్చు, దీని ద్వారా కాపాడవచ్చు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడతాయి. చూడండి, TLM అనేది ఒక పార్ట్గా మాత్రమే ఉంటుందే కానీ, అంటే విద్యా బోధనలో ఒక పార్ట్గా మాత్రమే ఉంటుంది కానీ మొత్తం సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందిస్తే మొత్తం ప్రతి లెసన్ TLMఏ యూజ్ చేసి చెప్పాలి కదండి. సో ప్రతి లెసన్కి అయితే యూజ్ చేయలేం కదా. సో అలాంటప్పుడు ఇది రాంగ్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపుతాయి. సో ఒక విధంగా చూస్తే పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపుతాయి వాస్తవానికైతే, బట్ కంప్లీట్గా దీన్ని కన్సిడర్ చేయలేమండి. ఓకే, సో కాబట్టి 1, 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, కంపల్సరీ TLM చూసుకోండి. ఇది ఎక్కడి నుండి పడింది అంటే CCE నుండి పడింది. ఒక్కసారి నా CCE క్లాస్ చూసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు ఏంటి అని అడిగాడు. వ్యాసరూప ప్రశ్నలు అంటే ఏంటండి? ఎస్సే టైప్ క్వశ్చన్స్. ఓకే, సో ఎస్సే టైప్ క్వశ్చన్స్ యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అదే వ్యాసరూప క్వశ్చన్ అయితే ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది పిల్లవాడు అతనికి ఏం అర్థమైతే అది రాసుకుంటూ వెళ్తాడు. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, వీటిని తేలికగా తయారు చేయవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. ఒక లెసన్ ఉంది, ఆ లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రెడీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఆప్షన్స్ 4 రెడీ చేయాలంటే కొంచెం ఎంతో కొంత ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎస్సే టైప్ క్వశ్చన్ రెడీ చేయాలంటే జస్ట్ ఆ లెసన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ రెడీ చేసి దాని గురించి వివరించండి అని అడగొచ్చు, లేదంటే శీర్షిక గురించి వివరించండి అని అడగొచ్చు. సో ఈజీగా రెడీ చేయడానికి చాయిస్ ఉంటుంది. సో ఇది కరెక్టే. దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది. చూడండి, దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందా అండి? లేదు కదండి. మల్టిపుల్ చాయిస్ అయితే ఎక్కువ సమయం పడుతుంది. వ్యాసరూప క్వశ్చన్స్లో దిద్దడానికి ఎక్కువ సమయం పట్టదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ని ఒక వ్యక్తి రాశాడు అంటే ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అనేది
చూస్తాడు ఫస్ట్ రాసిన క్వశ్చన్ అనేది. ఆ క్వశ్చన్ మంచిగా రాసినట్టు అనిపిస్తే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడకుండానే మార్క్స్ అనేవి వేసుకుంటూ వెళ్తాడండి. ఓకే, సో ఇదే హలో ఎఫెక్ట్ అంటారు. సో ఇందులో వ్యాసరూప క్వశ్చన్లో హలో ఎఫెక్ట్ అనేది చాలా కనిపిస్తుంది. ముందు ఒక ఇంప్రెషన్ వచ్చింది అంటే దాన్ని బట్టి మిగతా అన్ని క్వశ్చన్స్ని కూడా అంచనా వేస్తారు అన్నట్టు. సో ఇలా అంచనా వేసే దాన్ని మనం హలో ఎఫెక్ట్ అంటాం. సో ఈ హలో ఎఫెక్ట్ అనేది వ్యాసరూప క్వశ్చన్స్లో ఎక్కువగా కనబడుతుంది. సో ఇది దిద్దడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఓకే, నెక్స్ట్ సృజనాత్మక రచనా శక్తులు తెలుసుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. ఒక విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు చాలా క్రియేటివిటీగా రాస్తాడు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు అంట. లేదు కదండి, ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఎక్కడ ఛాయిస్ ఉంటుంది? ఒక లెసన్కి సంబంధించి ఒక 4-5 క్వశ్చన్స్ మాత్రమే రెడీ చేయొచ్చు, అంతకు మించి ఎక్కువగా రెడీ చేయలేం. కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఛాయిస్ ఉండదు. సో ఇక్కడ ఈ మాత్రమే సరైనది. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇది కంపల్సరీ CCE చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ బిట్ గ్రాంధిక భాష గురించి పడింది. సో మన గ్రాంధిక భాష ఉంటుంది, అదేవిధంగా మాండలిక భాష, వ్యవహారిక భాష అని ఇలా భాషలు ఉంటాయి. సో ఈ భాషల నుంచి కంపల్సరీగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ గ్రాంధిక భాష గురించి పడింది. ఓకే, అంటే గ్రంథాలలో గ్రంథస్థమైన భాషే గ్రాంధిక భాష అంటారండి. అంటే ఇది నార్మల్గా మామూలు వ్యక్తులకు అర్థం కాదండి. ప్రాచీన కాలంలో రాసిన సాంప్రదాయ పద్ధతుల ఆధారంగా ఉంటుంది కాబట్టి మామూలు వ్యక్తులకు అంటే మన భాషలో మాత్రం ఆ రాత అనేది మన భాషలో మాత్రం ఉండదు. సో మనం ఆ భాషని అర్థం చేసుకోలేమన్నట్టు నార్మల్ వ్యక్తులు చదివితే. సో పండితులు మాత్రమే ఆ భాషను అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, దాని యొక్క లక్షణం ఏంటి అని అడిగాడు. చూడండి, ప్రాంతీయత ముద్ర తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుందంట. చూడండి, ప్రాంతీయత ముద్రను కలిగి ఉండేది మాండలిక భాషలో కనబడుతుంది. ఓకే, గ్రాంధిక భాషకు ఉండదు కదా, సో తీసేస్తాం. నెక్స్ట్, తక్కువ ప్రామాణికతను కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడం. సో వ్యాకరణాది రంగాల్లో గ్రాంధిక భాష వికసిస్తుంది కదండి, సో వికసించకపోవడం అన్నాడు. సో ఇది కాదు. నెక్స్ట్, ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా ఉండడం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. ప్రాచీన వ్యాకరణ లక్షణాలు, ప్రాచీన వ్యాకరణానికి సంబంధించిన లక్షణాలు అన్నీ కూడా గ్రాంధిక భాషలోనే కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్, పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండే భాష ఏది? పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండే భాష మాండలిక భాష మాత్రమే ఉంటుంది. సో ఇది కాదు. ఓకే, సో ఈ గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష గురించి ఒకసారి చూసుకోండి. ఓకే, కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, సంస్థాగత ప్రణాళిక నుండి పడింది. చెప్పాను కదా, ప్రణాళికల నుండి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. అందుకే మీకు రివిజన్ అవుతుంది అనే ఉద్దేశంతో మోస్ట్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే తీసుకున్నాను. సంస్థాగత ప్రణాళిక అంటే ఏందండి? స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ యొక్క అభివృద్ధి ప్రణాళికే మనం సంస్థాగత ప్రణాళిక అంటాం. ఓకే, సో దీని యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. సో చూడండి, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ. సంస్థాగత ప్రణాళిక స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించింది రాస్తున్నాము అంటే విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ అంశాలను తీసుకుంటారు. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. సో ఇది సంస్థాగత ప్రణాళికే. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమే. నెక్స్ట్, పాఠశాలకు అవసరమైన వనరుల గురించి వచ్చింది అంటే అది సంస్థాగత ప్రణాళిక. ఓకే, వీటి గురించి షార్ట్ కట్స్ కూడా చెప్పాను, ఒకసారి నా వీడియో చూడండి. సో అన్నీ కరెక్టే అండి. కంపల్సరీ సంస్థాగత ప్రణాళిక పైన బిట్టు పడుతుంది, చూసుకోండి. నెక్స్ట్ బిట్టు నియోజన పద్ధతి. నియోజన పద్ధతి అంటే ఏంటండి? ప్రాజెక్ట్ మెథడ్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మెథడ్లో విద్యార్థులు అనేవారు ఏ విధంగా ఉంటారు అని అడిగాడు. ఓకే, సో ప్రాజెక్ట్ అంటేనే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చేస్తాడు. సో విద్యార్థి స్వయంగా ఆలోచించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. ఓకే, తనంతట తానే కంప్లీట్ చేసేదే ప్రాజెక్ట్, అంతే కదా. ఇందులో ఉపాధ్యాయుడి సహకారం అయితే ఉండదు. సో చూడండి, పరీక్షలు అంటే భయం, పాఠ్యాంశాల భారం ఉంటుందంట. ప్రాజెక్ట్ ఇస్తే విద్యార్థులు పరీక్షలు అంటే భయం ఎందుకు పడతారండి చెప్పండి? వాళ్ళు స్వేచ్ఛగా చేస్తారు కాబట్టి అసలు భయం అనేదే ఉండదు. సో ఇది కాదు. నెక్స్ట్, ఇంటి పనులతో సతమతం అవుతారంట. అసలు దీనికి సెట్ అవుతుందా ప్రాజెక్ట్కి? కాదు కదా. నెక్స్ట్, స్వీయ క్రమశిక్షణకు లోబడతారు. ఎస్, కరెక్ట్ కదండి. స్వీయ క్రమశిక్షణకు అంటే సొంతంగా ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళలో తెలియని ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్, విద్యార్థులు స్వయంగా అభ్యసించక పర్యవేక్షించబడతారంట. స్వయంగా అభ్యసిస్తారు కదా, అభ్యసించక అన్నాడు. సో తీసేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటే ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ బిట్టు మూల్యాంకన నిర్వహణ అంటే CCE గురించి బేసిక్ క్వశ్చన్ అండి ఇది. CCE అంటే ఏంటండి చెప్పండి? కంటిన్యూయస్ కాంప్రహెన్షన్ ఎవాల్యూషన్. అంటే పాఠశాల లోపల, పాఠశాల వెలుపల విద్యార్థి యొక్క అన్ని కార్యక్రమాలను అంచనా వేసేదే CCE, అంతే కదా. సో చూడండి, బోధన అనంతరం నిర్వహించాలి, అంతే కదండి. పాఠశాల లోపల, పాఠశాల వెలుపల అంటే బోధన అనంతరం కూడా నిర్వహిస్తాం. సో ఇది కరెక్టే.
నెక్స్ట్ బోధనలో భాగంగా నిర్వహించాలి, ఎగ్జాక్ట్లీ కరెక్టే. బోధనకు ముందు నిర్వహించాలి, ఇది కూడా కరెక్టే. ఓకే, అన్నీ కరెక్టే అండి. బోధన అనంతరం, బోధనలో భాగంగా, బోధన తర్వాత, బోధన ముందు ఎప్పుడైనా మూల్యాంకనాన్ని నిర్వహించడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో ఇది సిసిఈ గురించిన నా ఛానల్లో క్లాస్ ఉంది, ఒక్కసారి చూసుకొని వెళ్ళండి, పక్కా బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్, ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి భాషా నిర్వచనాలు అనే టాపిక్ నుండి పడింది. ఒక్కసారి నా వీడియో చూడండి, ఎందుకంటే అన్ని షార్ట్కట్ పాయింట్స్ చెప్పాను. కంపల్సరీగా ఇందులో నుండి ఏ బిట్ వచ్చినా మీరు ఈజీగా చేస్తారండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల అని వచ్చింది అంటే ఇజ్లర్ అని చెప్పాను. బుద్ధిజీవుల, ఇజ్లర్. సో ఇజ్లర్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, హాకేట్ అయితే కాదు, హాకేట్లో కా మధ్యలో కనబడుతుంది. సో హాకేట్ కాదు, ఏమని చెప్పా, హాకేట్ అంటే సంక్లిష్ట వ్యవస్థ. హాకేట్ సంక్లిష్ట అని చెప్పా. ఓకే, నెక్స్ట్ సైమన్ పాటర్ కూడా కాదు. సైమన్ పాటర్ అంటే ఏమని చెప్పా, మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ అని చెప్పా. ఓకే, ఇది సైమన్ పాటర్. ఎమ్మాన్ బాక్ కాదు. ఎమ్మాన్ బాక్ అంటే ఏమని చెప్పా, అనంతమైన వాక్యాల సముదాయం. ఎమ్మాన్ బాక్ వాక్యాల సముదాయం, ఎమ్మాన్ బాక్ వాక్యాల సముదాయం అని చెప్పాను. ఓకే, సో ఇందులో నుండి పక్కా బిట్ ఫ్రేమ్ అవుతుందండి, చూసుకోండి. ఫస్ట్ చాప్టర్ నుండి బిట్ లేకుండా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ అవ్వదు. సో ఇవ్వండి, టోటల్గా 15 బిట్స్ అనేవి కవర్ చేశాను. ఇప్పుడు నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఒక్కసారి ఆ టాపిక్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే తప్పకుండా బిట్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. నేను మొత్తం అవే వస్తాయని చెప్పానండి. ఇప్పుడు మనకు 6 బిట్స్ వస్తాయి కదా మెథడాలజీలో, అందులో 3 to 4 బిట్స్ అయితే డెఫినెట్గా కవర్ అవుతాయని చెప్పేసి నాకైతే హోప్ ఉంది. సో కవర్ అవ్వాలనే కోరుకుంటున్నాను. సో ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఓకే, సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.